అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం నేటితో 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతి సమర శంఖారావం వెలగపూడి దీక్షా శిబిరంలో మరియు మందడం దీక్షా శిబిరంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారు వారికి మద్దతు తెలిపి సంఘీభావం తెలపడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి ఒక న్యాయ పోరాటానికి 1500 రోజైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అమరావతి సమర శంఖారావం సభ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, రకరకాల పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ, వాళ్ళకంటే ముందుగా నా ముందున్నటువంటి మహిళా మతలందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు చెప్తూ, ఎందుకు శుభాకాంక్షలు అంటున్నానంటే ప్రతి సమస్యకి కూడా కొంతకాలమే ఉంటుంది. ఆ కొంతకాలం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళా మంచి జరగక తప్పదు. నేను చెప్తాను కదా, ఇప్పుడు అరణ్యవాసాలని కొంత పీరియడ్ పెడతారు. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళా మంచిగా వస్తుంది. అట్లాగే మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి తుది గడువులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సభలోనూ మనం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ ఉన్నాము, అధికార పార్టీని తిడుతూనే ఉన్నాము. అన్ని కూడా మాకంటే ఎక్కువగా కూడా మీరు తిట్టగలిగే సందర్భానికి వచ్చేసారు. ఏదంటారే తినగా అన్నట్టుగా మీరు ఇని అధికార ప్రభుత్వం శాస్త్రాలన్నీ కూడా మీ అందరికీ కూడా కంఠస్థంగా ఉన్నాయి. దాని గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు, టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలే చెప్తాను. ఖచ్చితంగా రానున్నటువంటి రోజులే మనకి అతి తక్కువ రోజుల్లోనే మీరు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ పోరాటం సిద్ధిస్తుంది. ఆ సిద్ధించిన తర్వాత ఇదే సభ సాక్షిగా చెప్తున్నాను, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయంగా మీ అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న మహిళా మతాలందరూ కూడా పెద్ద ఎత్తున మీ అందరికీ సన్మాన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. మీకు సన్మానం చేస్తాను. మన పక్కన 3 రాజధానులు కావాలని చెప్పేసి ఇంకోటి అంటేశారు కదా, వాళ్ళందరికీ కూడా ఏం చేయాలో అది కూడా చేస్తామని చెప్పేసి ఈ సభ నుంచి ప్రకటన. నాకైతే బాధ లేదు, మీరు 1500 రోజుల నుంచి కూర్చున్నారన్న బాధ కించిత్ కూడా నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే మీరు ఒక న్యాయమైనటువంటి పోరాటానికే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే మీరు చేశారనేది ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ ఎరిగారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మద్దతు కూడా మీకు ఉంది. కాబట్టి మీకు శుభాకాంక్షలు చెప్తాను. మీకోసం ఖచ్చితంగా ఆనందంగా నేను ఉన్నానని చెప్పేసి మరొకసారి చెప్తూ, రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించి ఈ రాష్ట్రంలో రేపు 24లో మీరు వేయబోయే ఓటుని ఆలోచించి జనసేన తెలుగుదేశం సమన్వయానికి వేస్తారు. మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం అనే ఆలోచనతో మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి సుధాకర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, జై అమరావతి.